నమస్కారం. చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని ధర్మరాజ దశమి అనే పేరుతో పిలుస్తారు. ఈ ధర్మరాజ దశమి యమధర్మరాజుకి ప్రీతిపాత్రమైన రోజు అని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఇంటి యజమాని తప్పనిసరిగా యమధర్మరాజుని స్మరించుకుంటూ యమతర్పణం విడిచిపెట్టాలి. యమతర్పణం ఎలా ఇవ్వాలంటే, ఇంటి యజమాని స్నానం చేసిన తర్వాత దక్షిణ దిక్కుకు తిరిగి నువ్వులు కలిపినటువంటి నీళ్లు, దర్భలు కూడా నువ్వులతో పాటు కలిపి ఆ నీళ్లు ఈ 4 వేళ్లతో విడిచిపెట్టాలి. దీన్నే యమతర్పణం అంటారు. యమతర్పణం అనేటటువంటిది తండ్రి జీవించి ఉన్నప్పటికీ ఇవ్వవచ్చు. పితృతర్పణం అయితే తండ్రి జీవించి ఉంటే ఇవ్వకూడదు. యమతర్పణం మాత్రం తండ్రి జీవించి ఉన్నా కూడా ఇవ్వాలి. యమతర్పణం ఇస్తే ఇంట్లో సభ్యులందరికీ అనారోగ్యాలు తగ్గుతాయి, అపమృత్యు దోషాల నుంచి బయటపడవచ్చు. ఇలా యమతర్పణం ఇచ్చేటప్పుడు యమాయ నమః, యమం తర్పయామి 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 అనుకుంటూ యమతర్పణం ఇవ్వాలి. అలా ఇస్తే యమధర్మరాజు అనుగ్రహం వల్ల విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే ధర్మరాజ దశమి సందర్భంగా నచికేతుడి కథను ప్రతి ఒక్కరూ శ్రవణం చేయాలి. ఈ నచికేతుడి కథ కఠోపనిషత్తులో చెప్పారు. ఆ కథను మనం పరిశీలిస్తే, ఉద్దాలకుడు అనే పేరు కలిగినటువంటి మహర్షి వాజస్రవము అనే పేరు కలిగినటువంటి విశ్వజిత్ అనేటటువంటి ఒక అద్భుతమైన యాగం చేస్తాడు. విశ్వజిత్ అనేటటువంటి ఆ యాగం చేసిన తర్వాత తన దగ్గర ఉన్న సంపద మొత్తం కూడా దానం ఇస్తాడు. ఇంకా దానం తీసుకోవటానికి అనేక మంది వస్తూ ఉంటే వాళ్ళకి వయస్సు పైబడినటువంటి ఆవులను, ఎద్దులను, వీటన్నిటినీ కూడా ఆయన దానం ఇస్తూ ఉంటాడు. అప్పుడు ఆ ఉద్దాలక మహర్షి కుమారుడు నచికేతుడు తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి, వయస్సు అయిపోయినటువంటి ఆవులను, ఎద్దులను దానంగా ఇస్తున్నాం, దానికి బదులుగా నన్ను ఎవరికైనా దానం ఇవ్వు అని అడుగుతాడు. అలా తండ్రి ఎన్నిసార్లు చెప్పినా సరే తనను దానం ఇమ్మని చెప్పి నచికేతుడు అడుగుతూ ఉంటే తండ్రికి కోపం వచ్చి, అయితే నిన్ను యమధర్మరాజుకు దానం ఇస్తున్నాను, నువ్వు యమలోకం వెళ్ళిపో అని పలుకుతాడు. మహర్షుల మాట జరిగి తీరాలి. మహర్షి వాక్యం అంత గొప్పది. కాబట్టి నచికేతుడు సశరీరంగా యమలోకానికి వెళ్ళిపోతాడు. తన తపశ్శక్తితో ఆ మహర్షి కుమారుడైనటువంటి నచికేతుడు యమలోకానికి వెళ్ళిపోతాడు. యమలోకానికి వెళ్ళేసరికి అక్కడ యమధర్మరాజు ఉండడు, వేరే పని మీద వెళతాడు. 3 రోజుల పాటు యమలోకంలో అతిథిగా ఆ నచికేతుడు ఉండిపోతాడు. 3 రోజుల తర్వాత యమధర్మరాజు వచ్చి, నచికేత మహర్షి వచ్చేసరికి తాను లేకపోవటం వల్ల 3 రోజుల పాటు అతిథికి ఇబ్బంది కలిగింపజేశాడు కాబట్టి 3 వరాలు ఇస్తానని పలుకుతాడు. అప్పుడు ఆ 3 వరాల్లో మొట్టమొదటి వరం నచికేతుడు ఏం కోరుకుంటాడంటే, నా తండ్రి మళ్ళీ నన్ను ఆశ్రమంలోకి రానివ్వాలి, ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, క్రోధం ఉండకూడదని వరం అడుగుతాడు. రెండో వరం ఏమడుగుతాడంటే, దైవలోకం చేరటానికి, ఇంద్రలోకం చేరటానికి యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఎలా చేయాలో, అగ్ని వైభవం ఏంటో తెలియజెప్పమని యమధర్మరాజును అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు యజ్ఞ వైభవం గురించి నచికేతుడికి చెప్తాడు, అగ్ని వైభవం గురించి చెప్తాడు. అందుకే మనం యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు ఆ అగ్నిని నచికేతాగ్ని అనే పేరుతో పిలుస్తారు. ఎందుకంటే నచికేతుడికి యజ్ఞ వైభవం మొత్తం తెలుసు, అగ్ని వైభవం మొత్తం తెలుసు. అది మొత్తం యమధర్మరాజు దగ్గర తెలుసుకుంటాడు. ఆ తర్వాత 3వ వరంగా నచికేతుడు ఆత్మజ్ఞానం నేర్పించమని అడుగుతాడు. ఆత్మజ్ఞానం యమధర్మరాజు చెప్పడు. దానికి బదులుగా, నువ్వు చిన్న పిల్లవాడివి, నీకు ఆత్మజ్ఞానం అనేది ఇప్పుడే తెలుసుకోకూడదు, ధన కనక వస్తువాహన ప్రాప్తిని కలిగింపజేస్తాను, అవి తీసుకొని నీ ఆశ్రమానికి వెళ్ళిపో అంటాడు. కానీ నచికేతుడు ఒప్పుకోకుండా ఆత్మజ్ఞానమే చెప్పమని యమధర్మరాజును 3వ వరంగా అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు చివరికి గత్యంతరం లేక ఆత్మజ్ఞానాన్ని కూడా నచికేతుడికి తెలియజెప్తాడు. చక్షుషః చక్షుః శ్రోత్రస్య శ్రోత్రం యన్మనసో మనోయత్ తదేవ బ్రహ్మత్వం విద్ధి. కళ్ళు చూస్తున్నా, చెవులు వింటున్నా, నోరు మాట్లాడుతున్నా, వీటన్నిటికీ మూలమైనటువంటి శక్తి ఒకటి ఉంటుంది, అదే ఆత్మశక్తి. ఆ ఆత్మశక్తి అన్నిటికీ అతీతమైనది. అన్నమయ కోశము, మనోమయ కోశము, ప్రాణమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశమని పంచకోశాలు శరీరంలో ఉంటాయి. ఆ పంచకోశాలు ఉల్లిపాయ పొరల్లాగా శరీరంలో ఉంటాయి. వాటిని దాటి లోపల వెలుగుతున్నటువంటి ఆత్మజ్యోతిని దర్శనం చేసుకున్న నాడు జీవుడే దేవుడవుతాడు, దేవుడే జీవుడవుతాడని చెప్పి ఆత్మజ్ఞానాన్ని యమధర్మరాజు నచికేతుడికి చెప్తాడు. అలా ఆత్మజ్ఞానం తెలుసుకుని తన తండ్రి దగ్గరకు వెళ్ళి ఆయన గొప్ప యోగిగా మారిపోయాడని కఠోపనిషత్తులో ఈ కథను మనకు చెప్పడం జరిగింది. ధర్మరాజ దశమి సందర్భంగా
ఎవరైతే ఈ నచికేతుడి కథను వింటారో వాళ్ళు తప్పకుండా పరలోక మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి అడుగులు వేయవచ్చని, ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయటం ద్వారా జీవితాన్ని తరింపజేసుకోవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి చైత్ర శుక్ల దశమి, ధర్మరాజ దశమి, నచికేతుడి కథను శ్రవణం చేయటం, అలాగే ఇంటి యజమాని దక్షిణ దిక్కుకు తిరిగి యమతర్పణం వదిలిపెట్టడం ద్వారా ఇంట్లో సభ్యులందరికీ అపమృత్యు దోషాలు తొలగింపజేసుకోవచ్చు, దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. యమతర్పణం ఇచ్చేటప్పుడు ఏ మంత్రం పఠిస్తే యమధర్మరాజు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దాం. మరి యమాయ నమః యమం తర్పయామి 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 అంటే 3 సార్లు తర్పణం వదిలిపెడుతూ ఈ మంత్రం చదవాలి. ఇలా యమతర్పణం ఇచ్చినట్లయితే ధర్మరాజ దశమి సందర్భంగా అపమృత్యు దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. స్వస్తి.